నమస్తే. వెల్కమ్ టు రుద్రా టీవీ. ఏపీలో రేషన్ కార్డుదారులకు కూటమి ప్రభుత్వం చేపడుతున్న తాజా నిర్ణయాలు సామాన్య ప్రజలకు గణనీయమైన ఊరటనిస్తున్నాయి. ఇప్పటికే బియ్యం, చక్కెరతో పాటు పోషకాహారానికి ప్రాధాన్యం ఇస్తూ గత ఏడాది డిసెంబర్ 1 నుంచి రేషన్ షాపుల ద్వారా జొన్నలు, రాగులు పంపిణీని ప్రారంభించారు. ఈ పంపిణీ ప్రధానంగా జిల్లా కేంద్రాలు, పట్టణ ప్రాంతాలతో పాటు విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, తిరుపతి, కర్నూలు, రాజమండ్రి వంటి ముఖ్య నగరాలు మరియు వాటి పరిసర మండలాల్లో అమలు చేయగా క్రమంగా గ్రామీణ ప్రాంతాలకు విస్తరిస్తున్నారు. బియ్యం కోటాను కొంతమేర సర్దుబాటు చేసి ఈ చిరు ధాన్యాలను అందించడం ద్వారా ప్రజలకు ఆరోగ్యకరమైన ఆహారం అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యంగా పేర్కొంటోంది. ఇదే క్రమంలో ఫిబ్రవరి 1 నుంచి రేషన్ షాపుల ద్వారా గోధుమ పిండిని కూడా కేజీకి కేవలం 20 రూపాయలకే అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆదివారం నుంచి జిల్లా కేంద్రాల్లో పంపిణీ ప్రారంభమవగా త్వరలో డివిజన్, మండల స్థాయిల్లోనూ అమలు చేయనున్నారు. ప్రతి నెల ఒక్కో లబ్ధిదారుడికి కిలో చొప్పున ప్యాకెట్ల రూపంలో గోధుమ పిండిని అందించనుండగా ఇప్పటికే పౌర సరఫరాల శాఖ ఈ ప్యాకెట్లను రేషన్ షాపులకు సరఫరా చేసింది. బహిరంగ మార్కెట్లో కేజీ గోధుమ పిండి ధర 60 రూపాయల నుంచి 65 రూపాయల వరకు ఉండడంతో పోలిస్తే ప్రభుత్వం అందిస్తున్న ధర దాదాపు 40 రూపాయలు తక్కువగా ఉండడం వల్ల సామాన్య కుటుంబాలపై ఆర్థిక భారం తగ్గనుంది. ఇదే సమయంలో రేషన్ దుకాణాలను మినీ మాల్స్ తరహాలో అభివృద్ధి చేసి ప్రజలకు మరింత సౌకర్యంగా మార్చాలనే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ప్రస్తుతం నెలలో 1 నుంచి 15 తేదీల వరకు మాత్రమే, అది కూడా ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే, సాయంత్రం 4 నుంచి 8 గంటల వరకు మాత్రమే షాపులు తెరిచి ఉండడంతో అనేక మంది కూలీలు, ఉద్యోగులు రేషన్ తీసుకోలేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రయోగాత్మకంగా విజయవాడ, విశాఖపట్నం వంటి కొన్ని నగరాల్లో రోజుకు సుమారు 12 గంటల పాటు రేషన్ షాపులు తెరిచి ఉంచే విధానాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మార్పులు పూర్తి స్థాయిలో అమలైతే రేషన్ పంపిణీలో పారదర్శకత పెరగడంతో పాటు గ్రామీణ, పట్టణ ప్రాంతాల తేడా లేకుండా లబ్ధిదారులందరికీ నిత్యావసరాలు సులభంగా, తక్కువ ధరలకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. మొత్తంగా జొన్నలు, రాగులు, గోధుమ పిండి పంపిణీతో పాటు రేషన్ వ్యవస్థలో తీసుకొస్తున్న ఈ సంస్కరణలు సామాన్య ప్రజల జీవన వ్యయాన్ని తగ్గించే కీలక చర్యలుగా మారుతున్నాయి. ఇది ఇవాల్టి అప్డేట్. మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి రుద్రా టీవీ.